శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ఆలోచనలు అంటే జ్ఞాపకాలే కదా? జ్ఞాపకాలు అంటే మన సెల్ ఫోన్లో ఉన్న గ్యాలరీలో ఉన్న ఫోటోలు, వీడియోలు లాంటివే కదా? ఇవి కదలడానికి శక్తి ఎక్కడ నుంచి వస్తున్నది? ఇవి కదలడానికి శక్తి ఎక్కడుంది, ఎక్కడి నుంచి వస్తుంది? వద్దనుకున్న ఆలోచనలను డిలీట్ చేయటం ఎలా చెప్పగలరు? ఈ ప్రశ్న వీరు సత్యము నిత్యనూతనము అనేటువంటి 1450వ శీర్షికను విని ఈ ప్రశ్నను వేశారు. ఆ శీర్షిక వింటున్నప్పుడు బహుశా వారికి వచ్చినటువంటి సందేహం అయి ఉండొచ్చుది. ఆధ్యాత్మిక చదువులో భాగంగా ఆత్మజ్ఞాన చదువు, అంటే ఆత్మజ్ఞాన చదువు అన్నా ఆధ్యాత్మిక చదువు అన్నా మనకు సంబంధించిన చదువు. మన శరీరము, మన అంతరంగము, మన ప్రాణశక్తి. శరీరము, మనసు, ప్రాణశక్తి అంటే పూర్తిగా మన గూర్చిన చదువు. కాబట్టి ఖచ్చితంగా ఇది అందరం తెలుసుకోవలసిందే. జస్ట్ దాన్ని రోజు కొంచెం విశ్లేషించుకొని మనను మనం అర్థం చేసుకొని తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం. అందుకే ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు అనే శీర్షికలు. అసలు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, మన సోదరుడు అడిగింది కరెక్ట్, జ్ఞాపకాలే కదా. అవును, లోపల ఉన్న జ్ఞాపకాలు. దాన్నే మనసు అని కూడా అంటారు. మొత్తంగా మన లోపల ఉన్నటువంటి జ్ఞాపకాల సమూహం, ఆలోచనల సమూహము మనస్సు. అంటే ఇంతకు ముందు చాలా శీర్షికలలో ఈ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను. బహుశా సోదరుడు ఇంతకు ముందు శీర్షికలు విని ఉండకపోవచ్చు. ఒకవేళ విని ఉన్నవాళ్ళైనా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ స్థితి మనకు రావాలి గనుక, మనం ఆ స్థితిని పొందాలి గనుక చెప్పుకుంటూ ఉండొచ్చు. ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు, చెప్పుకుంది మళ్ళీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు మనసు అంటే ఏమనుకున్నాం? మొత్తం మనకు గుర్తున్న జ్ఞాపకాల సమూహం. మొత్తం జ్ఞాపకాలన్నీ ఆలోచనల సమూహం. మొత్తం ఆలోచనలన్నీ లోపలన్నీ కలిపితే అది మనసు. ఓకే, మనసు ఎలా ఏర్పడుతున్నది? మనసు ఎలా ఏర్పడుతున్నది అన్నప్పుడు మళ్ళీ మనం మొట్టమొదటికి వెళ్ళిపోవాలి. మొట్టమొదట అంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినటువంటి బిడ్డ స్థితికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అక్కడ ఏముందంటే బిడ్డ ఉంది. బిడ్డలో ఏముంది అంటే శరీరము, ప్రాణము ఉంది. ఇప్పుడు బిడ్డ బతికే ఉన్నది అంటే శరీరం ఉంది, ప్రాణం ఉంది. మనందరం అక్కడి నుంచి వచ్చాం. ఇప్పుడు ఆ బిడ్డకి మనసు ఉందా అంటే లేదు. ఆ బిడ్డకి ఏం తెలియదు. మీరు గమనించండి చిన్నపిల్లల్ని ఎవరైనా. అంటే ఆ శారీరక స్థితి అంతే. ఇంకా ఇప్పుడు మరి మనసు అనేది అంటే ఆలోచనలు కానీ, జ్ఞాపకాలు కానీ, మనసు కానీ మొత్తం ఒకటే. ఎలా తయారైంది అంటే, బిడ్డ ఎప్పుడైతే మాతృగర్భంలోంచి బయటకు వచ్చిందో ఒక కొత్త వాతావరణంలోకి వచ్చినటువంటి భావన బిడ్డకి తెలుస్తుంది. శరీరానికి ఆ గుణం ఉంది. అవే మన పంచేంద్రియాలు. శరీరం మొత్తం స్పర్శ ఉంటుంది. అయితే అది బిడ్డకి ఇంకా అప్పుడు ఫ్రెష్, ఇంకా ఇంద్రియాలతో గ్రహించటం మొదలవలేదు. అన్ని ఇంద్రియాలు సంపూర్ణంగా ఆ బిడ్డకి ఇంకా ఎదుగుదలలోకి, గ్రహణ శక్తిలోకి రాలేదు. అయితే శరీరము తెలుసుకుంటుంది, కొత్త ప్రపంచంలోకి వచ్చాను నేను. మాతృగర్భం అనేటువంటి ప్రపంచంలో నుండి బాహ్య ప్రపంచం, వేరొక ప్రపంచంలోకి వచ్చానని తెలిసి బిడ్డ ఏడుస్తుంది పుట్టగానే. దానికి కారణం కొత్త వాతావరణం తగలడం. ఏడవగానే అందరూ నవ్వుతారు. ఏడ్చింది బిడ్డ అంటే అర్థం ఏంటి అంటే, బిడ్డ బ్రతికే ఉంది, ప్రాణశక్తి పనిచేస్తుంది, శరీరం పనిచేస్తుంది అని అర్థం. ఎందుకని? కొత్త వాతావరణాన్ని కనుగొనగలిగింది, తెలిసింది. ఓకే, ఇప్పుడు బిడ్డ ఏంటి, ఏమైంది? ఏముంది బిడ్డలో? శరీరం ఉంది, మనసు ఉంది. శరీరం ఉంది, ప్రాణం ఉంది. ఇక్కడి నుంచి ఇంకా కొత్త వాతావరణం నుంచి అమ్మ పక్కన పడుకోబెట్టారు. అమ్మ పట్టుకుంది, ఆ నర్సులు ఏదో స్నానాలు చేయించి పట్టుకున్నారు. ఆ స్పర్శ శరీరానికి తెలుస్తుంది. అమ్మ పట్టుకుంది, ఆ స్పర్శ తెలుస్తుంది. పాలు తాగించింది, ఆ స్పర్శ తెలుస్తుంది. అక్కడి నుంచి ఇంకా నిదానంగా స్పర్శలు,
ఈ పాలు ఇవి తాగించేటువంటి రుచులు, పాలు తాగే విధానాలు, ఇలా మొత్తం చేస్తున్నటువంటి గ్రహణ శక్తికి అన్నీ అందుతూ ఉంటాయి. అంటే ఇవి లోపల ముద్రింపబడుతూ ఉంటాయి. అక్కడి నుంచి నిదానంగా శబ్దాలు, నిదానంగా దృశ్యాలు, అంటే పంచేంద్రియాలకు సంబంధించినవి పనిచేస్తూ ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప అంటే దృశ్యములు, రస అంటే రుచులు, గంధ అంటే వాసనలు, ఇవి తెలుస్తూ ఉంటాయి. ఎవరికైనా శరీర పనితీరింతే. అయితే బిడ్డగా ఉన్నప్పుడు అన్ని కొంచెం తక్కువగా తెలుస్తూ ఉంటాయి. బిడ్డలు స్వతంత్రించి ప్రయత్నించి పరిగెట్టుకెళ్ళి మనలాగా అన్ని తెలుసుకోలేరు కాబట్టి తెలిసే విషయాలు తక్కువ ఉంటాయి. ఆ రొటీన్గా బ్రతుకు తెరువుకు అవసరం ఏముందో అవన్నీ తల్లి తండ్రి ఇంట్లో వాళ్ళు సమకూరుస్తుంటారు. బిడ్డ ఇంకా చాలా పసితనం కాబట్టి. కానీ అందరినీ గుర్తుపట్టడం, చిన్న చిన్నగా శబ్దాలు, మాటలు మొదలవటం, అన్ని గుర్తించడం, ఇవన్నీ మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఈ గుర్తించి గ్రహించబడినవన్నీ, అంటే స్పర్శలుగా కానీ, పాల రుచిగా కానీ, లేదా కంటి ద్వారా కానీ, చెవి ద్వారా కానీ, ఇలా గ్రహించబడినవన్నీ కూడా లోపల మనసులో ముద్రింపబడతాయి. మనసులో ముద్రింపబడతాం ఏంటి అంటే మనసులో కాదు, లోపల ముద్రింపబడతాయి. లోపల ఎక్కడా? లోపల ఏముంది? బిడ్డ బతికుంది అనడానికి నిదర్శనం ఏంటి? శరీరము, ప్రాణశక్తి. ప్రాణశక్తి కనపడదు, కానీ శరీరం మొత్తం సర్వం వ్యాపించి ఉంది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిలో ఈ అనుభవాలు ప్రింట్ అవుతాయి. గ్రహించినటువంటి విషయాలు ప్రింట్ అవ్వటం అంటే ఏంటి? ముద్రింపబడతాయి. ఆ ముద్రింపబడిన వాటిని జ్ఞాపకాలు అంటున్నాం. అయితే ముద్రింపబడిన విషయాలు ఎక్కడ ముద్రింపబడినాయి? ప్రాణశక్తిలో ముద్రింపబడినాయి. ప్రాణశక్తి లక్షణం ఏంటి? నిరంతర కదలిక, చైతన్యము. అందుకే శరీరం కదులుతూ ఉంటుంది. ముద్రింపబడిన విషయాలు కూడా కదులుతూనే ఉంటాయి. అవే ఆలోచనలుగా మనకు పైకి వస్తూ ఉంటాయి. ఎందుకనంటే శక్తి యొక్క లక్షణము చైతన్యము. అది దాని లక్షణం చైతన్యము. ఆ చైతన్యం కనుక అది కదులుతూనే ఉంటుంది. అందుకని మనకి మనసు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఇప్పుడు మనసు అంటే ఏంటి? శరీరముతో మనము మన ఇంద్రియముల ద్వారా, శరీరము ద్వారా గ్రహించబడినటువంటి విషయాలు ఏమున్నాయో అవి మన ప్రాణశక్తిలో కొంత భాగంలో ముద్రించబడిని, గుర్తుంచుకోబడిని, ప్రింట్ చేయబడిని. ఏ పేరైనా చెప్పుకోండి, అవగాహనకు చెప్పానంతే. అయితే మొత్తం ప్రాణశక్తిలో ఇలా ముద్రించబడినవా? లేదు. ప్రాణశక్తిలో ఊరికినే ఉదాహరణకి సుమారుగా చెబుతున్నా, కొలతలు లెక్కలు నాకు తెలియదు, మామూలుగా చెబుతున్నా మీకు అర్థం అవడానికి పోలిక. 100% ప్రాణశక్తి ఉందనుకుంటే అందులో 1%లో కూడా ఏం ముద్రింపబడట్లేదు. ప్రాణశక్తి యొక్క విస్తృతి అనంతము. అందులో మనకి ముద్రింపబడుతున్న విషయాలు చాలా పరిమితం. అయితే మన స్థాయిగా మనకి ఎక్కువగా అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం మొత్తం ఆత్మజ్ఞానం అర్థమైన వాళ్ళకి కానీ తెలియదు, శరీర భావంలో ఉన్నాం కాబట్టి మనకు అది ఎక్కువగా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఇది మాట్లాడుకుంటానే వెళ్దాం ప్రస్తుత విషయాన్ని. ఇలా ముద్రింపబడి అంటే ప్రాణశక్తిలో ఎక్కడ శరీరము ద్వారా గ్రహించబడిన విషయాలు ముద్రింపబడినాయో దానిని మనసు అని పిలిచారండి. అవే జ్ఞాపకాలు, అవే ఆలోచనలు, మొత్తం అవే. అయితే దాని లక్షణం ఏంటి? ప్రాణశక్తి లక్షణం నిరంతర చలనం, కదులుతూ ఉంటుంది. అందుకని జ్ఞాపకాలుగా లోపల కదులుతూ ఉంటాయి. అవే భావాలు అంటాం, భావాలన్నా అవే. అవే ఆలోచనలు అంటాం, ఆలోచనలన్నా అవే. ఎందుకు కదులుతూ ఉంటాయంటే కదలటము, చైతన్యము అనేది శక్తి యొక్క లక్షణము. చైతన్యం దాని లక్షణం. కదిలితేనే అది సజీవంగా ఉన్నట్టు, కదలకపోతే మనిషి చచ్చిపోయాడు అంటాం, ప్రాణం పోయిందంటాం. శక్తి యొక్క లక్షణము సజీవత్వము, చైతన్యము. అయితే మొత్తం ప్రాణశక్తిలో ప్రింట్ అవ్వలేదు. ప్రాణశక్తి 100% ఉందనుకుంటే అందులో 1%లో ఊరికనే చెబుతున్నా, కానీ అది నిజంగా ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తితో పోల్చుకుంటే 1%లో 1,00,000 వంతులో కూడా అయి ఉండకపోవచ్చు ప్రింట్ అయింది. కానీ మనిషిగా నేను శరీరం అన్న భావనలో తీసుకున్నప్పుడు ప్రాణశక్తి 100% అనుకుంటే 1%లో ప్రింట్ అయిందని మీరు ఊహించుకోవచ్చు. ఊహకే భావనకే అందడానికి చెప్పానంతే. అనంత ఆత్మజ్ఞానం అర్థమైనప్పుడు అది కోటో వంతు, కోటాను కోట్ల వంతులో కూడా ప్రింట్ అవ్వలేదు అని తెలుస్తుంది. ఇది ఇప్పుడు తెలియదు, ఇక్కడ తెలియదు. ఇక్కడ అర్థం చేసుకెళ్ళిపోదాం. మనసు అంటే అది. మనసు అంటే ఆలోచనల సమూహం, భావాల సమూహం, జ్ఞాపకాల సమూహం. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏమీ లేదు, బయట నుంచి వచ్చింది. బయట ఉన్నటువంటి అంటే శరీరమునకు బయట ఉన్నటువంటి విషయ ప్రపంచము నుంచి మనం గ్రహించిన విషయాలు,
అంటే మనుషుల ద్వారా కావచ్చు, పదార్థాల ద్వారా కావచ్చు, ఏవైనా సరే శరీరము ద్వారా బయట ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలన్నీ మనలో జ్ఞాపకములుగా, భావములుగా, ఆలోచనలుగా అన్నీ ఒకటే, పేర్లు మార్పు. మొత్తముగా కలిపి మనసుగా, అది కూడా ఒకటే పిలువబడుతుంది. అది అంటే ప్రాణశక్తిలో కొంత భాగం మనసుగా ఉంది, ఒక మాటలో చెప్పాలంటే. ఇది ఎలా అయింది? ఇప్పుడు ఆ మనసు అనేది దేనికి సంబంధించింది? ఇప్పుడు మళ్ళీ క్లారిటీ తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనసు అనేది దాంట్లో ఏముంది? ప్రాణశక్తి ఉంది. కానీ ఇంకా ఏమున్నాయి అందులో? శరీర సంబంధిత ప్రాపంచిక అనుభవాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనసు అంటే ఏంటి? ప్రాణశక్తి ప్లస్ శరీర సంబంధిత ప్రాపంచిక అనుభవాలు కలిపితే మనసు. విడిగా ప్రాణశక్తి విడిగా ఉంది, శరీరం విడిగా ఉందండి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఆ రెండింటి కలయిక మనసు. ప్రాణశక్తి, ప్యూర్ ప్రాణశక్తి వేరుగా ఉంది. ఇది ప్యూర్ ప్రాణశక్తి కాదా అంటే కాదు. ఎందుకనంటే శరీర సంబంధిత విషయాలు, ప్రాపంచిక అనుభవాలు ఈ ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. అంటే ప్రాపంచిక విషయాలతో, శరీరపరంగా గ్రహించినటువంటి విషయాలతో ప్రాణశక్తిలో కలిసి ఉన్నటువంటి భాగాన్ని మనసు అంటున్నాము. ప్యూర్ ప్రాణశక్తిని ప్రాణశక్తి అంటున్నాము. మనసులో శరీరపరమైనటువంటి ప్రాపంచిక విషయాలు ఉన్నాయి, ప్రాణశక్తికి సంబంధించినటువంటి ప్రాణశక్తి ఉంది, రెండు కలిసిపోయి ఉన్నాయి. అంటే మనసు ఎగ్జిస్టెన్స్ ఏంటి? ఇప్పుడు శరీరపరమైన ప్రాపంచిక జ్ఞాపకాలు ప్లస్ ప్రాణశక్తి, అది మనసు. అయితే ప్రాణశక్తి అనేది శాశ్వతమైనది. దాని లక్షణం చైతన్యం అని చెప్పుకున్నాం. కనుక మనకు నిరంతరం అది చైతన్యం కనుక కదులుతూ, జ్ఞాపకాలు, భావాలు, ఆలోచనలు కదులుతూనే ఉంటాయని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. కదులుతూనే ఉంటాయి, అవే మన ఆలోచనలు. ఇప్పుడు మన సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ, ఇది మన సెల్ ఫోన్లో గ్యాలరీలో మనం పెట్టుకున్నట్టుగా, ఏదో సెల్ ఫోన్ గ్యాలరీలో విషయాలు ఉన్నట్టుగా, అంటే ఈ ఆలోచనలు జ్ఞాపకాలే కదా, గ్యాలరీలో ఫోటోలు ఇవన్నీ కూడా, వీడియోలు ఇలాంటివి సేవ్ చేసుకున్నట్టుగా ఈ ఆలోచనలు ఉండటమే కదా అన్నారు. అని దానికి శక్తి అక్కడి నుంచి వస్తుంది అన్నారు. అసలు శక్తిలోనే ప్రింట్ అయినాయి అయ్యి. శక్తి ప్రత్యేకంగా వాటికి రావటం లేదు, వాటి శక్తిలో కలిసి ఉన్నాయి, శక్తిలోనే ప్రింట్ అయినాయి. శక్తి ఉన్నది కనుకనే ప్రింట్ అవ్వటం అనే ప్రాసెస్ కూడా జరిగింది. ఆ శక్తే శరీరాన్ని నడుపుతుంది. ఇప్పుడు మనసు అంటే ప్రాణశక్తి ప్లస్ శరీరం అనుభవించిన అనుభవాలు, ప్రాపంచిక అనుభవాలు, విషయాలు, జ్ఞాపకాలు, గ్రహించిన విషయాలు. కాబట్టి దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందనే డౌటే లేదు, అది ప్రాణశక్తిలోనే ప్రింట్ అయింది. శరీరాన్ని నడిపేది కూడా అదే ప్రాణశక్తి. ఇప్పుడు అందుకని శక్తి అది ఉన్నది శక్తిలోనే. అందుకే మనం శరీరాన్ని ఆపగలిగిన మనసును ఆపలేకపోతూ ఉంటాం. కారణం ఏంటంటే మనసులో ప్రాణశక్తి అనేది ఉంది, ఆధారం. అది మనసుకు మూలం ఏంటంటే ప్రాణశక్తే. దాన్నే ఆత్మశక్తి అంటారు, అది వేరే విషయం. మళ్ళీ ఆత్మజ్ఞానంలోకి వెళ్తే ఆ సబ్జెక్ట్ అర్థమవుద్ది. ఇప్పుడు మనస్సు అనేది ప్రాణశక్తి యొక్క రూపమే. అయితే దేహానికి సంబంధించిన ప్రాపంచిక విషయాల గుర్తు మాత్రమే ఉంది అందులో. ప్రాణశక్తికి ఒరిజినల్గా శక్తికి ఎంటిటీ లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. ఇలా ఉంటుంది అంటే ఎగ్జిస్టెన్స్గా ఉంది, అది ఉన్నది అంతే. ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేటువంటి షేప్ లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, మనం గ్రహించగలిగేలా లేదు. ఉన్నది అని తెలుస్తుంది. ఉన్నది అనే తెలియటం ఏంటంటే నేను ఉన్నాను కాబట్టి అంతే. ఇప్పుడు ప్రాణశక్తి లేదు అనుకోండి, చనిపోయాను నేను అంటారు అంతే. ప్రాణశక్తి లేనప్పుడు మనిషి చనిపోయాడని తీసుకెళ్ళి కాల్ చేయడమో పూర్తి చేయడమో చేస్తున్నారు. కాబట్టి ఏదైనా ఉన్నది అంటే అందులో ప్రాణశక్తి ఉన్నది. మనిషిగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు ఇవన్నీ కదులుతున్నాయంటే ఆ కదలటం అనేది శక్తి కదలికల యొక్క లక్షణం. శక్తిలో చైతన్యం ఉంది, చైతన్యం కదులుతూనే ఉంటుంది. ఆ కదులుతున్న చైతన్యం వలన మన శరీరం కదులుతుంది. శరీరంతో అనుభవించిన విషయాలు అదే చైతన్యంలో ప్రింట్ అయినాయి కనుక అక్కడ చైతన్య కదలికలు ఉన్నాయి కనుక మనకు ఆ భావాలు కదులుతూ, ఆలోచనలు కదులుతూ, జ్ఞాపకాలు కదులుతున్నాయి. వాటికి ఆధార శక్తి ఏంటి అంటే అసలు శక్తిలోనే ప్రింట్ అయినాయి. కాబట్టి శక్తి ఎక్కడి నుంచి వస్తుందన్న ప్రశ్నే లేదు, మన ప్రాణశక్తి అది.
అయితే ప్రాణశక్తి అనే విడిగా అన్నప్పుడు ప్యూర్ ప్రాణశక్తి, అది అందులో మనసు ప్రింట్ అవ్వలేదు. ప్యూర్ ప్రాణశక్తి విడిగా ఉంది. మనసు ప్రింట్ అయింది అంటే ఈ జ్ఞాపకాలు ప్రింట్ అయినటువంటి ప్రాణశక్తి ఏది ఉందో అది మనసు అని పిలువబడుతుంది. మొత్తంగా చూస్తే అది ప్రాణశక్తే, అందులో కొంత భాగం ప్రింట్ అయింది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఊరికనే చదువు అంతే, జస్ట్. కాబట్టి దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందన్న సమస్య లేదు, అసలు శక్తిలోనే ప్రింట్ అయింది. అందుకని దాన్ని అనేక సార్లు చెబుతున్నా. అయితే ఇప్పుడు వద్దనుకున్న ఆలోచనలను డిలీట్ చేయటం ఎలా అంటే, మనం ఇప్పుడు ఫోన్లు గేన్లు ఈ కంప్యూటర్లు వచ్చినాక మనకు కావాల్సినవి ఉంచుకొని మిగిలిన డిలీట్ కొట్టేయటం ఒకటి అలవాటు అయిపోయింది మనకు. అది బయట వస్తువు కాబట్టి దాని పనితీరు మనకు తెలుసుకున్నాం కాబట్టి, అది మనమే తయారు చేసుకున్న వస్తువు కాబట్టి దాంట్లో డిలీట్ ఆప్షన్ కూడా మనం పెట్టుకున్నాం. ఇక్కడ మనలో సృష్టి చేసిన ఏర్పాటు ఇది. జ్ఞాపకం అనేది సృష్టి చేసినటువంటి అద్భుతమైన ఏర్పాటు. జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. జ్ఞాపకమే మనసు, ఆలోచనలే మనసు, భావాలే మనసు, అన్నీ ఒకటే. మనసన్నా, భావాలన్నా, ఆలోచనలన్నా, జ్ఞాపకాలన్నా అన్నీ ఒకటే. ఇది ఎలా ఏర్పడింది? శరీరంతో మనం గ్రహించే విషయాలు అంతే. ఇప్పుడు శరీరంతో మనం ఇక్కడ జీవిస్తున్నప్పుడు విషయాలు గ్రహణ అనేది మనకి గుర్తు ఉండకపోతే, అంటే ఈ మెమరీ, ఈ జ్ఞాపక శక్తి, ఈ ప్రింట్ అయ్యి లోపల గుర్తుండటం అనేది ఉండకపోతే అసలు జీవితం ఎలా సాగుతుంది? ఒకసారి ఆలోచించండి. నేను మనిషిని తెలియాలా, నా పేరు తెలియాలా, నా ఊరు తెలియాలా, నా తల్లిదండ్రులు తెలియాలా, నాకు సంబంధించిన సమస్య నాకు గుర్తుండాలా, పొద్దున్నే అసలు మెలకువ రాగానే ఇది నా ఇల్లని, నేను ఇక్కడ పడుకున్నానని, రాత్రి ఎక్కడే పడుకున్నానని, నాకు సంబంధించిన విషయాలన్నీ గుర్తుండాలా, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, చదువులు, నాకు సంబంధించిన పెన్ను, పెన్సిలు, రబ్బరు, బట్టలు, విషయాలు, వస్తువులు, నా పేరు, నా శరీరం నుంచి, నా ఇంటి నుంచి నాకు గుర్తుండవలసిన విషయాలు, సహజ సామాన్య విషయాలు ఎన్నుంటాయో లెక్కేసుకోండి. అసలు ఇవన్నీ గుర్తుండకపోతే జీవితం ఎలా సాగుద్ది? అసలు పొద్దున్నే లేచి నేను ఎవరినే అంటే మనకు చెప్పేవాళ్ళు ఎవరికి గుర్తుండదుగా. అందుకని సృష్టి ఏం చేసిందంటే మానవ నిర్మాణం జరిగేటప్పుడే గుర్తుండేలా చేసింది. అన్నీ గుర్తుంటాయి అంతే. నువ్వు గ్రహించినవన్నీ నీకు గుర్తుంటాయి, అవి ఏ రూపంలో అయినా సరే. గుర్తుండబట్టే జీవితం సాగుతుంది. ఇప్పుడు ఈ గుర్తుండటం అనే ప్రాసెస్ని డిలీట్ చేయటం ఎలా అంటే, అసలు గుర్తుపెట్టుకోవడం ఎలా జరిగింది? గ్రహించటం ద్వారా జరిగింది. గ్రహించటం అంటే ఏంటి? కంటితో చూడటం, చెవితో వినటం, ముక్కుతో వాసన చూడటం, నోటితో మాట్లాడి భాషను అర్థం చేసుకోవటం, ఎదుటి వ్యక్తితో ఒక కనెక్షన్ పెట్టుకోవటం, నాలుగుతో రుచి, తిన్న ఆహార పదార్థాలు, వాటి రంగు, రుచి, వాసనలు అన్నీ గుర్తుపెట్టుకోవటం, ముక్కుతో వాసనలు గుర్తుపెట్టుకోవటం, ఇలా శరీరపరంగా మొత్తం అన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. చూడండి, మనం గుర్తుపెట్టుకోవట్లా, వాటితో అనుభవిస్తున్నాం. అనుభవించినవన్నీ లోపల శక్తిలో ప్రింట్ అవుతున్నాయి. అనుభవించేటప్పుడు ఉపయోగించింది కూడా శక్తినే. ఇప్పుడు మనం శరీరంతో దేన్ని గ్రహించాలన్నా శక్తినే వాడుతున్నాం. ఇంద్రియాల్లో శక్తి ఉంటేనే శరీరం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదుగా, ఇంద్రియాలు పనిచేయవుగా. అంటే గ్రహించేటప్పుడు శక్తినే ఉపయోగిస్తున్నాం. గ్రహిస్తున్నప్పుడు అంటే అనుభవిస్తున్నప్పుడు, తింటున్నాం, తాగుతున్నాం, అనుభవిస్తున్నప్పుడు, రుచులు తెలుసుకుంటున్నప్పుడు శక్తి ఉండబట్టే తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నవన్నీ తింటం అయిపోయింది, ఇప్పుడు రుచి ప్రింట్ అయిపోయింది. అనుభవించడం అయిపోయింది, ప్రింట్ అయిపోయింది. చూడటం అయిపోయింది, ప్రింట్ అయిపోయింది. చూస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు అంతా ప్రాసెస్ జరుగుతూ అయిపోయినా కూడా అది మనలో గుర్తుగా ఉంది. అందుకని మన పేరు గుర్తుంది, మన తల్లిదండ్రులు గుర్తున్నారు, మన ఇల్లు గుర్తుంది, మన ఊరు గుర్తుంది, మన సందు గుర్తుంది, మన రోడ్డు గుర్తుంది, అన్నీ మనకు గుర్తున్నాయి. మన పెన్ను, పెన్సిల్, ఎరైజరు, ఇలా గుర్తుండవలసిన విషయాలను మీరు తీసుకుంటే కోటాను కోట్లు ఉంటాయి. కాబట్టి ఆ ప్రాసెస్ లేకపోతే అసలు జీవితం మనుగడే సాగదుగా, మనకి జీవితం ఆగిపోద్దిగా. ఈ గుర్తుండటం అనే ప్రాసెస్ పెట్టుకోకపోతే జీవితం ఆగిపోద్ది మనకు. మరి ఇందులో డిలీట్ చేయవలసిన విషయాలు అన్నప్పుడు ఇక్కడే ఆధ్యాత్మికత జాగ్రత్తగా తెలుసుకోవాలి. అసలు గ్రహించేటప్పుడే మంచి చెడ్డల విచక్షణతో గ్రహించడం నేర్చుకోవాలి. ఎందుకని లోపలికి వెళ్ళి ప్రింట్ అయిపోతాయి, గుర్తుకుండిపోతాయి. ఓకే, అయినా పర్వాలేదు. ఇలా గుర్తుపెట్టుకున్న విషయాలను మళ్ళీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. మీరు ఏ విషయాన్ని లోపలకు తీసుకునేటప్పుడు, అంటే గ్రహించేటప్పుడు, లేదా అనుభవించేటప్పుడు, ప్రయత్నించేటప్పుడు, పొందేటప్పుడు ఎన్ని పదాలైనా వాడుకోవచ్చు.
దానికి ఎంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తారో, ఆ విషయానికి ఎంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తారో, అంటే ఎంత బలంగా, ఎంత శ్రద్ధగా, ఎంత ఆసక్తిగా దానిని మీరు గ్రహించి అనుభవిస్తారో అది అంత బలంగా ప్రింట్ అవుద్ది లోపల. ఇది ఫస్ట్ పాయింట్. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఏ విషయాన్నైనా గ్రహించేటప్పుడు మనం ఎంత ఆసక్తితో, ఎంత శ్రద్ధతో, ఎంత ఏకాగ్రతతో, ఎంత ఇంట్రెస్ట్తో దాన్ని లోపలికి తీసుకుంటామో, గ్రహిస్తామో, అనుభవిస్తామో అది అంత బలంగా మన లోపల ప్రింట్ అవుతుంది. అది మంచి అయినా, చెడైనా, భయమైనా, బాధ అయినా, దుఃఖమైనా మనం దానికి ఎంత బలాన్ని ఇచ్చాము అంత బలంతో ప్రింట్ అవుతుంది అది. ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, దానిని మనం తిరిగి ఎన్నిసార్లు రిపీట్ చేశామో, అంటే ఒకే విషయాన్ని ఎన్నిసార్లు అనుభవించామో అది అంత బలపడుతూ ఉంటుంది. అంటే ప్రింట్ పడిన చోట మళ్ళీ ప్రింట్ పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు 1,00,000 విషయాలు మన లోపల ప్రింట్ అయి ఉన్నాయి అనుకుందాం. ఆ 1,00,000లో ఒక విషయం, ఉదాహరణకి టీ తాగటం అనే ఒక విషయం అనుకుందాం. ఇప్పుడు నిన్న టీ తాగాని ప్రింట్ అయింది, మళ్ళీ వాళ్ళు టీ తాగాను వెళ్ళి మళ్ళీ ఆ టీ అనే ప్లేస్లోనే ప్రింట్ అవుద్ది. మళ్ళీ రేపు తాగాను అక్కడ ప్రింట్ అవుద్ది. అలా ఒక రోజులో ఎన్నిసార్లు తాగుతాను, అలా ఎన్ని రోజులు తాగుతాను అన్నిసార్లు ఆ టీ అనే దాని మీద అది ప్రింట్ అవుతూ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందో అంత బలపడిపోతూ ఉంటుంది. అవే వ్యసనములు, అవే అలవాట్లు, అవే ఇష్టాలు, అవే అయిష్టాలు కూడా. బాధలు కూడా ఇలాగే, బాధలు పదే పదే వస్తుంటే వద్దనిపిస్తుంటాయి. కష్టాలు కన్నీళ్ళు పదే పదే రిపీట్ అవుతుంటే వద్దనిపిస్తుంటాయి. ఇబ్బందులు వద్దనిపిస్తుంటాయి. ఇష్టాలు కావాలనిపిస్తుంటాయి, సుఖాలు కావాలనిపిస్తుంటాయి, ఆనందాలు కావాలనిపిస్తుంటాయి. వ్యసనాలు, సిగరెట్లు, అలా తాగి తాగి ఎన్నిసార్లు సిగరెట్లు తాగుతాడో అన్నిసార్లు అదే సిగరెట్ అనే చోట ప్రింట్ అవుతూ ఉంటుంది మళ్ళీ వెళ్ళేది. అంటే ఒకటి నువ్వు ఎంత ఇంట్రెస్ట్గా చేసావు అంత బలంగా లోపల ప్రింట్ అవుద్ది. ఎన్నిసార్లు చేసావు అంత బలంగాను అన్నిసార్లు బలపడిపోతూ ఉంటుంది ఆ విషయం. ఇది అసలు అంటే లోపల ఒక విషయానికి బలం ఎలా చేకూరుతుందో ముందు తెలుసుకోవాలి. నువ్వు ఎంత శ్రద్ధగా చేస్తే అంత బలం, ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే దానికి అంత బలం ఉంది. అది అంత నిన్ను ఈడ్చుకుపోతూ ఉంటుంది. మళ్ళీ తిరిగి నీకు అది అంత బలమైన ఆలోచనగా, అంత బలమైన కోరికగా, అంత బలమైన జ్ఞాపకంగా, అంత బలమైనటువంటి భావంగా మనలో ఉద్భవిస్తూ ఉంటుంది. ఎందుకని అది చైతన్య శక్తి కనుక. అయితే మనసుకి ఇది తప్పు, ఇది రైటు ఏమీ లేదు. ఏం గ్రహిస్తే అవన్నీ అందులో ప్రింట్ అయిపోతాయి. దానికి స్వయం ప్రతిపత్తి ఏమీ లేదు. గ్రహించిన అన్నింటినీ ప్రింట్ చేసుకోవడం దాని లక్షణం అంతే. అయితే అలా అని ప్రకృతి మనం వదిలేలా. మళ్ళీ అదే శక్తికి ఇంకొక లక్షణం ఉంది. శక్తి చైతన్యం అని చెప్పుకున్నాం. చైతన్యం కనుక కదులుద్దని చెప్పుకున్నాం. ఆ కదలికల్లో దాన్ని జ్ఞాపకం పెట్టుకునేటువంటి శక్తి కూడా ఉంది. కాబట్టి అన్ని జ్ఞాపకం ఉంటున్నాయి. దాంతోపాటు శక్తికి ఇంకో లక్షణం కూడా ఉంది, విచక్షణ జ్ఞానము. దాన్ని బుద్ధి అంటారు. అంటే ఇన్ని విడివిడిగా లేవు, ఏకశక్తే. శక్తి యొక్క అనేక లక్షణాలు మాట్లాడుకుంటున్నాం మనం. అనేక లక్షణాలు ఇవి. బుద్ధి ఏంటి? విచక్షణ జ్ఞానంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ప్రింట్ అయినవన్నీ లోపల ఉండే ఒక ఆలోచన, ఒక భావం పుట్టింది అనుకోండి. ఏదో కోరుకుంటున్నాం, ఏదో కావాలనుకుంటున్నాం, ఏదో చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు వెంటనే బుద్ధి ఇది తప్పు, ఇది రైటు అని చెప్పుద్ది. ఏంటి? దేశ కాల పరిస్థితులు, మన ఇంటి పరిస్థితులు, మన ఒంటి పరిస్థితులు, మనకు సంబంధించిన అన్ని పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుంటుంది. బుద్ధికి తెలుసుగా, మన మనసు తెలుసు, మన కుటుంబ పరిస్థితులు తెలుసు, మన శరీర పరిస్థితులు తెలుసు, మన ఆరోగ్య పరిస్థితులు తెలుసు, మన ఆర్థిక పరిస్థితులు తెలుసు, మనం ఉంటున్న సామాజిక పరిస్థితులు తెలుసు, మనం ఉంటున్న దేశకాల పరిస్థితులు అన్నీ మనకు తెలుసు కనుక వాటిని అన్నింటినీ బేరీజులోకి తీసుకొని మనకు వచ్చిన ఆలోచన, భావం, తలంపు ఏదైనా అనుకోండి, కోరిక ఏదైనా కానీ అది తప్పో రైటో లోపల చెప్పుద్ది అంతే. అది విచక్షణ జ్ఞానం. ఇది తప్పు చేయొద్దని చెప్పుద్ది, ఇది రైటు చేసుకోవచ్చు పర్వాలేదు అంటుంది. అంటే సెన్సార్ బోర్డు అది అంతే. దాని పని చెప్పి ఆగిపోద్ది అది. ఇక్కడ మనం మనోబలం ఎంత ఉందో, అంటే ఒక విషయాన్ని ఎంత ఆసక్తితో తీసుకున్నామో, ఎంత శ్రద్ధతో తీసుకున్నామో, ఎంత ఏకాగ్రతతో తీసుకున్నామో, ఎన్ని ఎక్కువ సార్లు తీసుకున్నామో దాన్ని బట్టి మనోబలం పెరుగుతుంది. బుద్ధి చెప్పినా కూడా మనోబలం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం ఆపలేకపోతూ ఉంటాం. బుద్ధి తప్పని చెప్పినా కూడా చేయాలనిపిస్తూ ఉంటుంది.
అది చేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకే డిలీటింగ్ ప్రాసెస్ ఇక్కడ కుదరదు. డిలీటింగ్ ప్రాసెస్ కుదిరేది దేనికంటే తేలికైన విషయాలు, అంటే ఊరికనే ఏదో ఒకసారి అలా చూసాం ఇలా వదిలేసాం, మళ్ళీ మళ్ళీ దాన్ని అనుభవించలా, కానీ గుర్తుగా ఉంది అది. అప్పుడు బుద్ధి ఇది తప్పు వద్దంటే ఊరినే అది డిలీట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ మళ్ళీ అసలు మీరు చేయకుండా ఉంటే ఏ విషయమైనా డిలీటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు డిలీట్ ఎలా చేయాలంటే లోపల ఉన్నటువంటి మనకు వద్దనుకున్న విషయాలను ఎలా చెరిపివేయాలి అంటే ముందు అసలు దాని బలం తెలుసుకోవాలి. బలం ఎలా ఏర్పడుతుంది అంటే ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత బలం ఏర్పడుతుంది. ఒకే చోట ఇప్పుడు టీ అంటే టీ అనే ప్లేస్లోనే ప్రింట్ అవుద్ది ఎన్నిసార్లు తాగినా, కాఫీ అంటే కాఫీ ప్లేస్లో ప్రింట్ అవుద్ది ఎన్నిసార్లు తాగినా, అలా దేని ప్లేస్లో ప్రింట్ అవుతాయి ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు. ఎన్ని ఎక్కువ సార్లు చేసావో దానికి అంత బలం పెరిగింది. ఎంత శ్రద్ధతో ఎంత ఆసక్తితో ఎంత ఇంట్రెస్ట్తో చేసావో అంత బలం పెరిగింది. అది బలం పెరిగిన విషయం అది. కాబట్టి ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాలంటే దానికంటే ఎక్కువ బలం ఉండాలి నీకు, లేకపోతే డిలీట్ చేయలేవు నువ్వు. అక్కడ ఆ డిలీట్ చేయగలిగినంత పరిస్థితి అంత డిలీట్ చేయాలనేది మళ్ళీ ఇంకో శ్రద్ధ కదా. అదే ఆసక్తిలో దగ్గర విచక్షణ జ్ఞానం అంటారు. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, నేను డిలీట్ చేయాలి, ఇది తప్పు అంటుంది ఏంటి? బుద్ధి, విచక్షణ జ్ఞానం. అయితే బుద్ధికి నీకు అంత దానికంటే ఎక్కువ బుద్ధి బలం ఉండాలి, ఉంటేనే నువ్వు చేయగలుగుతావు. బుద్ధి బలం పెరగాలంటే ఏం చేయాలి అంటే బుద్ధి బలం పెరగాలంటే ఎప్పుడూ జ్ఞాన సంబంధిత విషయాలు వింటూనే ఉండాలి. బుద్ధికి ఇంకో దారి లేదు. ఎందుకంటే ఇంద్రియాల ద్వారా శరీరం ద్వారా గ్రహించినవన్నీ మనసు అయిపోతూ ఉంటాయి. బుద్ధి అంటే ఏంటి? కేవలము జ్ఞానస్వరూపం అది. అందుకే తప్పు ఒప్పు చెప్పి మేలకుండా కూర్చుంటుంది. అక్కడ ఏమీ పెద్ద ఇంద్రియం లేదు, అది శక్తిలో ఒక భాగం. ఇప్పుడు దానికి బలం పెరగాలంటే నిరంతరం జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. దానికి మంచి విషయాలను అందించాలి. ఈ తప్పు విషయాలన్నీ తప్పు అని చెప్పాలి, ఇవి చేయకూడదని చెప్పాలి. అలా నిరంతరం జ్ఞానాన్ని అందిస్తూ తప్పులు చేయకూడదని, మంచిగా మాత్రమే ఉండాలి అనేటువంటి విషయాలను నిరంతరం లోపలికి అందిస్తూ ఉంటే అవన్నీ బుద్ధి బలాన్ని పెంచుతూ ఉంటాయి. అవి కూడా మెమరీలే, అవి కూడా జ్ఞాపకాలే, అవి కూడా మనసుకు సంబంధించినవే, కానీ ఇంద్రియానుభూతులు కాదు, అది జ్ఞానపరమైన. అందుకని బుద్ధి మీద ఇంప్రెస్ అవుతూ ఉంటాయి. అంటే దేనికి సంబంధించింది దాంట్లో కలుస్తూ ఉంటుంది. బుద్ధిలో ఉండేది జ్ఞానం, విచక్షణ జ్ఞానం. కనుక జ్ఞాన సంబంధిత విషయాలన్నీ కూడా బుద్ధి బలాన్ని పెంచుతూ ఉంటాయి. ఇప్పుడు నేను మీతో చెబుతున్నాను అనుకోండి, ఈ విషయాలన్నీ ఎక్కడి నుంచి చెబుతున్నాను? మనసులోంచే. మంచి అయినా చెడ్డైనా జ్ఞానమైనా దేవుడైనా రాక్షసుడైనా విన్నవి గ్రహించినవన్నీ మనసులోనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మనసులో నేను మాట్లాడుతున్న విషయాలు ఉన్నవే ఇవేమీ పంచేంద్రియ అనుభవాల విషయాలు కాదు, ఏదో సుఖకరమైన విషయాలు కాదు, జ్ఞాన సంబంధిత విషయాలు. అందుకని ఇవి మనసులో ఉన్నా కూడా ఇవి జ్ఞానం అంటే బుద్ధి బలాన్ని పెంచుతాయి, కోరికలను పెంచవు. కోరికలను పెంచేది ఏంటి మనకి అంటే కోరికలను పెంచేదాన్ని మనం అనుభవించిన విషయాలు. అంటే రుచి బాగుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వాసన బాగుంది, మళ్ళీ మళ్ళీ పీలుద్దాం అనిపిస్తుంది. దృశ్యం బాగుంది, మళ్ళీ మళ్ళీ చూద్దాం అనిపిస్తుంది. స్పర్శ సుఖం బాగుంది, స్త్రీ పురుష శారీరక సుఖం బాగుంది, మళ్ళీ మళ్ళీ అనుభవిద్దాం అనిపిస్తుంది. మంచి ఎండలో ఏసీ వేసుకొని హాయిగా కూర్చున్నాం, అబ్బా బ్రహ్మాండంగా ఉంది, మళ్ళీ మళ్ళీ ఏసీలోకి వెళ్దాం అనిపిస్తుంది. ఇవి సుఖములు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు ఇలాంటి సుఖాలు కాదు, జ్ఞాన సంబంధిత విషయాలు. ఇది జ్ఞాన సుఖం, ఇంద్రియ సుఖం కాదు, శరీర సుఖం కాదు, జ్ఞాన సంబంధిత విషయం. అందుకని ఇది జ్ఞానపరమైన బుద్ధికి వెళ్ళి బుద్ధి బలాన్ని పెంచుతూ ఉంటుంది. కానీ ఉండటం సబ్జెక్ట్ మనసులోనే ఉంటుంది, మనసులో ఉంటుంది. కానీ అది ఏ ఇంద్రియాన్ని ప్రేరేపించడానికి కుదరదు. ఇప్పుడు జ్ఞానం ఏ ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది? దృశ్యం అయితే కంటిని ప్రేరేపిస్తుంది చూడమని, శబ్దం అయితే చెవిని ప్రేరేపిస్తుంది వినమని, ఏదైనా భాషా సంబంధితం ఏదో చేయాలంటే వాళ్ళతో మాట్లాడనేది నోటిని ప్రేరేపిస్తుంది, వాక్కుని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు అసలు యాక్చువల్గా జ్ఞానంగా వాక్కును ప్రేరేపించేది కూడా జ్ఞానమే, దాన్ని ఇంద్రియంగా తీసుకోవడానికి లేదు, మనసులోనే ఉన్న. రుచి అనుకోండి, నాలుకను ప్రేరేపించి ఆ పదార్థం తినని చెబుతుంది. స్త్రీ పురుష శారీరక సుఖం అనుకోండి, మళ్ళీ అనుభవించి స్త్రీనో పురుషుడినో తెచ్చుకోమని చెప్పుద్ది. అలాగే ఏసీలు ఫ్యాన్లు ఇలాంటి స్పర్శ సుఖాలు అనుకోండి, అప్పుడు పరిస్థితిని బట్టి మళ్ళీ అనుభవించి అని చెబుతూ ఉంటాయి. కానీ జ్ఞానంలో గ్రహించటం అవగాహన తప్ప అనుభవించే శరీరం అనుభవించే ఇంద్రియ విషయం ఏమి ఉండదు.
అందుకని జ్ఞానం ప్యూర్, అది మనసులోనే ఉంటుంది. ఉండటం గుర్తుండే అన్ని మనసులో ఉండే జ్ఞాపకాలే, కానీ అది బుద్ధి బలాన్ని పెంచుదు, మనోబలాన్ని పెంచలేదు. మనోబలాన్ని పెంచే అన్ని శరీరపరమైన ఇంద్రియపరమైన విషయాలు. అది మనసు అంటే. ఇప్పుడు జ్ఞానం కూడా మనసులోనే ఉంటుంది, కానీ అది బుద్ధికి బలాన్ని పెంచుతుంది. మనసులో ఉండేటువంటి కోరికలు అసలు సహజంగా మనసు మనసు అన్నప్పుడు మనం దేన్ని తీసుకుంటున్నాం అంటే శరీరపరమైన విషయాలనే తీసుకుంటున్నాం. మొత్తం జ్ఞానపరమైన విషయాలు గ్రహించినవి కూడా అన్నీ దైవీపరమైన, జ్ఞానపరమైన, ఆధ్యాత్మికపరమైన, భక్తిపరమైన ఏదైనా మనసులోకి వెళ్తుంది. గ్రహించినవన్నీ మనసులోనే ఉంటాయి. కానీ శరీరాన్ని ఇంద్రియాలని ప్రోద్బలం చేసేవన్నీ మనసు, కోరికలు అని చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రోద్బలం చేసి శరీరాన్ని కదిపి అనుభవించమని చెబుతాయి. అలా కాకుండా బుద్ధి బలాన్ని పెంచి శరీరాన్ని కుదురుగా ఉంచి, మనసును కుదురుగా ఉంచి, తప్పులు చేయబాక నిలకడగా ఉండు, నిశ్చలంగా ఉండు అని చెప్పేదంతా కూడా, అంటే శరీరాన్ని మనసుని అదుపు చేసేదంతా కూడా బుద్ధిలోకి వెళ్తుంది. శరీరాన్ని మనసుని కదిపి పెంచేది, కదిలించేది, అనుభవించమని ప్రోత్సహించేది అంతా కూడా మనసుగా చెప్పుకుంటాం మనం. మొత్తం శక్తి ఒకటే. ఆ ఒకే శక్తి మనసుగా ఉంది, బుద్ధిగా ఉంది, ఆలోచనలుగా ఉంది, జ్ఞాపకాలుగా ఉంది, శరీరాన్ని నడుపుతుంది. శక్తి ఒక్కటే, సర్వము ఏకశక్తే. కానీ ఇవన్నీ దాని లక్షణాలు, ఇన్ని లక్షణాలు ఉన్నాయి దానికి. కాబట్టి డిలీటింగ్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు దీన్ని ఎలా పోగొట్టాలి, ఎలా డిలీట్ చేయాలి అంటే, నువ్వు దానికి ముందు నువ్వు డిలీట్ చేయాలనుకుంటున్న విషయానికి అసలు ఎంత బలం చేకూర్చావు, ఆల్రెడీ అంత బలంలో ఉంది అది. ఆ బలం మనోబలం ఎక్కువైతే బుద్ధి దాన్ని డిలీట్ చేయలేదు. దాన్ని డిలీట్ చేయాల్సింది జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం ఏం చెబుతుంది? పనికిరాని విషయాలు ఇవన్నీ తీసి బయట పారేయమని చెబుతుంది. డిలీటింగ్ అంటే అంతేగా. ఆ చెప్పేది బుద్ధి. అంటే అలా చెబుతున్నప్పుడు మంచి చెడులు విచక్షణ చెబుతున్నప్పుడు ఆ పేరు బుద్ధి అని పేరు పెట్టారు. కోరికలు అనుభవిద్దాము, అనుభవించు, పరిగెత్తు, వ్యసనాలు, కోరికలు అని చెబుతున్నప్పుడు దాన్ని మనసు అని పేరు పెట్టారు మనోళ్ళే. అంతే, ఏం లేదు. శక్తి ఒకటే. ఇప్పుడు డిలీటింగ్ ప్రాసెస్ చెబుతుంది కాబట్టి బుద్ధి అది. ఈ విషయాలు వద్దు, తీసేద్దాం, ఇవి మనకు మంచిదిగా, జీవితానికి మంచిదిగా, ఎవరిని బాధ పెట్టకూడదు, మనం బాధపడకూడదు అన్నప్పుడు ఎంత బలం చేకూర్చిన విషయాన్ని నువ్వు తీసేయాలనుకుంటున్నావు? నీ బుద్ధి బలం సరిపోతుంది అంటే నీకు అంత జ్ఞాన బలం ఉంటే తీసేయగలుగుతావు. జ్ఞాన బలం అంటే ఏంటి? ఇలా రోజు వింటూ ఉండాలి. ఇలాంటి నేను చెప్పినవని కాదు, ఏదో ఒకటి. ఇంద్రియాల ప్రోద్బలం లేకుండా, శరీరాన్ని ప్రోద్బలం లేకుండా, శరీరంతో ఇంద్రియంతో లేదో అనుభవించి తిని తాగేద్దాం అనేది కాకుండా, శరీరాన్ని మనసుని సక్రమమైన మార్గంలో పెట్టుకునేటువంటి నిజమైనటువంటి చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటే బుద్ధిబలం పెరుగుతూ ఉంటుంది. బుద్ధిబలం ఎంత బాగా పెరిగితే శరీరము మనసుని అంత అదుపులో దించుద్ది. అయితే మనం ఏ బలం పెంచుతున్నామో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ మనసు మనోబలం పెరిగింది అనుకోండి, బుద్ధిని డామినేట్ చేసేసి మనసు శరీరం కలిసి తిరుగుతూ ఉంటే సహజంగా మనందరికీ జరుగుతుంది. అదే మనోబలం పెరుగుతుంది. మనోబలం ఎందుకు పెరుగుతుందంటే చేసిందే చేస్తూ, చూసిందే చూస్తూ, విన్నదే వింటూ, తిన్నదే తింటూ అదే బలాన్ని పెంచుకుంటున్నాం. అంటే నేను శరీరం అన్న భావాన్ని పెంచుకుంటున్నాం, ఇంద్రియ భావాన్ని పెంచుకుంటున్నాం, ఇంద్రియాలతో అన్ని అనుభవించాలనుకుంటున్నాం, భోగించాలనుకుంటున్నాం. కాబట్టి మనోబలం పెరుగుతుంది అంతే. జ్ఞానబలం పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు నిరంతరం మంచి విషయాలు వింటూ, ఇంద్రియాలతో అనుభవించేది కాకుండా, ఇదేం ఇంద్రియాలతో చెబుతూ వినేదే కానీ ప్రత్యేకంగా ఇంద్రియాలను ప్రోత్సహించదు. ఇది ఇంద్రియాలను కంట్రోల్ చేస్తుంది జ్ఞానం. అది బుద్ధి బలం. ఈ విచక్షణ తెలుసుకొని సత్విషయాలు వింటూ, మంచి విషయాలు వింటూ, మనసుతో శరీరంతో ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కంట్రోల్ పవర్ వచ్చేస్తుంది మనసు మీద, శరీరం మీద. సరే, వచ్చినా రాపోయినా ఇక్కడ సోదరుడు అడిగింది ఏంటంటే వీటిని డిలీట్ ఎలా చేయాలి, వద్దనుకున్నటువంటి ఆలోచనల్ని ఎలా తొలగించాలి అంటే ఒకటే మార్గం. దాన్ని నువ్వు ఎంతది నిన్ను ప్రేరేపించినా నువ్వు చేయకుండా ఉండడం తప్ప ఇంకో దారి లేదు. 10 సంవత్సరాల నుంచి సిగరెట్లు తాగుతున్నాడు. ఇప్పుడు తెలిసింది సిగరెట్లు తాగకూడదని. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పాడు తాగితే పోతావు అని. ఏమంటే ఇప్పుడు నేను ఈ సిగరెట్ ఆలోచన డిలీట్ చేసేయాలనుకుంటున్నాను, కానీ నాకు బలంగా తాగాలనిపిస్తుంది, 10 సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయాను, ఏం చేయాలి అంటే ఏం చేయడానికి దారి ఏం లేదు, మహిమలు మాయలు ఏమి లేదు, తాళ్ళు తాయెత్తులు ఏం పని చేయవు, నువ్వు కాల్చకుండా ఉండాలి. ఇంత నువ్వు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని కాల్చకుండా ఉండాలి. అలాగే నువ్వు ఏదైనా డిలీటింగ్ ఎలా చేయాలంటే ఆలోచనని డిలీట్ చేయడం కుదరదు. కంప్యూటర్లు మనం తయారు చేసుకున్నాం, సెల్ ఫోన్లు మనం తయారు చేసుకున్నాం, గ్యాలరీ మనం పెట్టుకున్నాం.
అందులోకి వెళ్ళి అన్నీ ఉండేలా పెట్టుకున్నాం. అవసరమైతే డిలీట్ ఆప్షన్ ఒకటి మనం పెట్టుకున్నాం. కానీ సృష్టి ఏర్పాటు ఇది. సృష్టి ఏర్పాటులో నువ్వు దాన్ని పదే పదే చేస్తే బలపడేలా, చేయకుండా ఉంటే బలహీనపడేలా సృష్టి పెట్టింది అంతే. నువ్వు చేసిన విషయమైనా సరే నువ్వు దాన్ని కొంతకాలం పాటు చేయకుండా అలా వదులుకుంటూ వెళ్ళిపోతే కొంతకాలానికి మర్చిపోతావు. అలా మనం మర్చిపోయిన విషయాలు మన జీవితంలో చాలా ఉంటాయి. చాలా చిన్నపిల్లలప్పుడు మనం ఒక చిన్న పెన్సిల్ కోసం ఏడ్చుంటాం, ఒక రబ్బర్ కోసం ఏడ్చుంటాం, ఒక జామెట్రీ బాక్స్ కోసం ఏడ్చుంటాం, బట్టల కోసం ఏడ్చుంటాం, చెప్పుల కోసం ఏడ్చుంటాం, ఒక చిన్న చాక్లెట్ కోసం ఏడ్చుంటాం, ఒక బిస్కెట్ కోసం ఏడ్చుంటాం. ఇప్పుడు అవన్నీ పెద్దవాళ్ళు అయినాక అసలు అవన్నీ పోయి నవ్వు వస్తుంది, ఇదేంటని. అవి వదిలేసాం. కానీ ఇప్పుడు వేరే పట్టుకున్నాం, డబ్బు పట్టుకున్నాం, సుఖాలు పట్టుకున్నాం, కీర్తి ప్రతిష్టలు పట్టుకున్నాం, ఇలా మళ్ళీ వేరే తగిలించుకున్నాం. ఇవి కూడా వదిలించుకోవాలనుకుంటావా? ఏమి లేదు. వదిలించుకోవాలనుకున్నది ఎంత బలమైందైనా, ఎంత బలవత్తరమైందైనా, అది నిన్ను ఎంత ప్రోత్సహిస్తున్నా నువ్వు చేయకుండా ఉండడం తప్ప ఇంకో దారి లేదంతే. డిలీటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే జ్ఞాపకంగా ఎప్పుడూ గుర్తు చేయడం మనోధర్మము. అది తన ధర్మాన్ని పాటిస్తుంది మనసు. ఎందుకని? గుర్తు చేయకపోతే మా నాన్న ఎవరు ఎలా గుర్తుపట్టను, మా అమ్మ ఎవరు ఎలా గుర్తుపట్టను, నన్ను నేను ఎలా గుర్తుపట్టను, నా ఇల్లు ఎలా గుర్తుపట్టను, నా వస్తువులు ఎలా గుర్తుపట్టను, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, రోజు నేను చేసే పనులు, నా చదువులు, ఇవన్నీ గుర్తుండాలిగా నాకు. కాబట్టి అన్నీ గుర్తున్నాయి. అన్నిటితో పాటు ఇది గుర్తుంది. మంచి చెడు ఏం లేదు అక్కడ. దానికి విచక్షణ జ్ఞానం లేదు. విచక్షణ జ్ఞానం బుద్ధిలో ఉంది. అది చెబుతున్నప్పుడు మరి నువ్వు చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఈ పని చేయకూడదు, తప్పు అన్నప్పుడు నువ్వు ఆపేసి ఉంటే అది లోపలికి వెళ్ళేది కాదు. ఆల్రెడీ లోపలికి వచ్చినాక మనసు అయిపోయినాక ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాలంటే తిరిగి 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 చేయకుండా ఉండటమే. ఎప్పటి వరకు? సంపూర్ణంగా దాని మరుపు నీకు వచ్చే వరకు. ఒకవేళ అది గుర్తొచ్చినా సరే నేను చేయకుండా ఉండగలను అనేటువంటి బుద్ధిబలం పెరిగి నేను దాన్ని వదిలేసాను ఎప్పుడు అన్నీ కనిపించే వరకు, అంతే. ఇంకో దారి లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే అంటే మళ్ళీ శక్తే కదా ఇదంతా చేసేది. బుద్ధిగా ఉంది ప్రాణశక్తే, మనసుగా ఉంది ప్రాణశక్తే, శరీరంతో ఇంద్రియాలతో అనుభవించేది ప్రాణశక్తే, శరీరాన్ని కదిపేది ప్రాణశక్తే, ఆలోచనలుగా, కోరికలుగా, జ్ఞాపకాలుగా కదిలేది ప్రాణశక్తే. ఇది వద్దు, ఇది కావాలి అని సంకల్ప శక్తిగా మనం తీసుకోబోయే నిర్ణయము మన సాధనకి ఉపయోగపడేది ప్రాణశక్తే. జ్ఞానం వినేది ప్రాణశక్తే, అజ్ఞానానికి ఉపయోగపడేది ప్రాణశక్తే. కాబట్టి ఇప్పుడు మీరు బలమైన సంకల్పం, మళ్ళీ బలంగా నేను చెడు చేయకూడదు, వదిలేయాలి అని మీరు సంకల్పం చేసుకుంటే అదే ప్రాణశక్తి మళ్ళీ మీకు ఉపయోగపడుతుంది. అయితే మీ మనోబలం బాగా అధికంగా ఉన్నప్పుడు, కోరిక బలం బాగా అధికంగా ఉన్నప్పుడు మనోశక్తి మీరు ఎంత సంకల్పం చేసుకున్నా ఆ సంకల్పం మీద సంకల్పం, సంకల్పం మీద సంకల్పం మళ్ళీ పెంచాలి. అంటే టీ మీద టీ, టీ మీద టీ, టీ మీద టీ. ఎన్నిసార్లు తాగితే అంత బలం పడినట్టు, సిగరెట్లు ఎన్నిసార్లు తాగితే అంత బలం పడినట్టు, చేసిన పని ఎన్నిసార్లు చేస్తుంటే అంత బలం దానికి సమకూరినట్టు సంకల్ప బలం పెంచుకోవాలి. వద్దు నేను దీన్ని వదిలేయాలనుకుంటున్నా, వద్దు నేను దీన్ని వదిలేయాలనుకుంటున్నా, వద్దు నేను దీన్ని వదిలేయాలనుకుంటున్నా అనేక సార్లు రిపీటెడ్గా నువ్వే దానికి బలం పెంచుకొని ఇది నేను చెయ్యనని ఎన్నిసార్లు గుర్తొచ్చినా నువ్వు చేయకుండా ఉండాలి. అంతే డిలీటింగ్ ప్రాసెస్ తప్ప మహిమలు మాయలు ఏమీ లేవు. ఇలా సెల్ ఫోన్లో కొట్టిన డిలీట్ చేసేయడానికి సెల్ ఫోన్ మానవ తయారీ కనుక, కంప్యూటర్ మానవ తయారీ కనుక అందులో డిలీటింగ్ ప్రాసెస్ కూడా మనమే పెట్టుకున్నాం కనుక ఆ ప్రాసెస్ కుదురుతుంది. ఇక్కడ ప్రయత్నించి చేసుకోవటం అన్నీ నువ్వు. ఎందుకని? మనసును కూడా నువ్వు ప్రయత్నించి తయారు చేసుకున్నావు. ఇప్పుడు చిన్నతనం నుంచి మనం ప్రయత్నించి ప్రాపంచిక విషయాలను లోపలేసుకున్నాం, అనుభవించి ప్రయత్నంతోనే లోపలేసుకున్నాం, మనసును ప్రయత్నంతోనే లోపలేసుకున్నాం. మంచి చెడులు బుద్ధి చెబుతున్నా కూడా మనం కావాలని ప్రయత్నంతోనే అన్ని లోపలేసుకున్నాం. అలాగే సేమ్ ఇప్పుడు ప్రయత్నంతో వాటిని బయటపడేయాలి, వద్దని వదిలేయాలి. ఆ ప్రయత్న బలాన్ని పెంచుకోవాలి. అదే సంకల్పము, అనుకోవటం. సంకల్పం అంటే ఏం బలమైన విషయం కాదు, అనుకోవటం. అనుకొని దాని మీద చేయకుండా నిలబడిపోవాలి. అలా తప్ప డిలీటింగ్కి ఇంకో ప్రాసెస్ లేదు. నీకు ఆ శక్తి అన్నీ ఉంది. నీలో ఉన్న ఒక్క శక్తి ఎన్ని రకాలుగా పనిచేయగలదు. అది ఇప్పుడు దాన్ని సంకల్ప శక్తిగా ఉపయోగించుకో. ఇది నేను చేయకూడదు అని, దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను అని. దాని బలం ఉన్నంతకాలం అది గుర్తొస్తూ ఉంటుంది. కానీ నువ్వు సంకల్ప శక్తిని దానికి నేను చేయకూడదు అనుకుంటున్నాను, చెయ్యను అని నువ్వు చేయకుండా ఉండటాన్ని నేర్చుకో, నిగ్రహించుకో, నిన్ను నువ్వు నిగ్రహించుకో. ఆటోమేటిక్గా కొంతకాలానికి అది డిలీట్ అయిపోతుంది. అది చిన్న చిన్న విషయాలు, అంత బలం లేని విషయాలు అయితే ఊరినే డిలీట్ అయిపోతాయి.
ఊరికినే బుద్ధి బలం తోసేస్తుంది వాటిని బయటికి. కాదు, బాగా బలపడినటువంటి విషయాలు, కోరికలు, ఇలాంటి వ్యసనాలు అయితే కొంత టైం పడుతుంది. కానీ నువ్వు అనుకుంటే, ఇప్పుడు నువ్వు సంకల్ప శక్తితో ఒక సంకల్పం, నేను వీటిని వదిలేద్దాం అనుకుంటున్నాను, పనికిరాని విషయాలను తోసేద్దామని అనుకుంటే నిన్నెవరూ ఆపలేరు. నీ సంకల్ప శక్తిని మించిన శక్తి లేదు. ఎందుకని? నీ సంకల్ప శక్తితోనే నీ మనసు తయారైంది, నీ సంకల్ప శక్తితోనే నీ బుద్ధి చెబుతుంది. నీ సంకల్ప శక్తిని ఇప్పుడు ఉపయోగించుకుంటున్నావు. మొత్తం నీ ప్రాణశక్తి అది. నువ్వు మనసుగా చేసుకున్నప్పుడు నీ సంకల్ప శక్తే, నువ్వు కావాలని చేసుకున్నావు. ఇప్పుడు వద్దు అనుకుంటున్నప్పుడు నీ సంకల్ప శక్తే, నువ్వు కావాలని బలంగా అనుకుంటే నువ్వు వెళ్ళిపోతావు. పనిచేసేది ఎప్పుడు నీ సంకల్ప శక్తే. నువ్వు ముందుకు దాన్ని వ్యసనానికి చెడుకు వాడుకున్నా అది నీ సంకల్ప శక్తే. కాదు, ఇప్పుడు దాన్ని వదిలేస్తానని మంచికి వాడుకున్నా అది నీ సంకల్ప శక్తే. కాబట్టి సంకల్ప శక్తి ఎప్పుడు మనదే. ఇప్పుడు మీరు నిర్ణయించుకుంటే హాయిగా మీ సంకల్ప శక్తిని ఉపయోగించుకొని మీలో ఉన్న సమస్త చెడు గుణములను పోగొట్టుకోవచ్చు, అన్నింటినీ డిలీట్ చేసేయచ్చు, కావాలనుకున్నవి మంచివి మాత్రమే ఉంచుకోవచ్చు. దానికి ప్రయత్నించాలి, సాధన చేసుకోవాలి, దాని మీద నిలబడాలి, శరీరాన్ని మనసుని నిగ్రహించి ఆపుకోగలగాలి. వీటన్నింటికీ సంకల్ప శక్తి పనిచేస్తుంది. దానికి ముందుగా నిన్ను నువ్వు బలంగా నమ్మాలి, నీకు నువ్వు సహాయంగా ఉండాలి. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను ఉండలేనేమో అని నిన్ను నువ్వు బలహీనపరుచుకోకు. ఎందుకంటే అన్నిటికీ అదే శక్తి. నేను బలహీనపరుచుకుంటున్నా, నువ్వు నీకు ఉపయోగపడేది అదే శక్తి. అది నేను బలహీనపరుచుకుంటే వెళ్ళిపోద్ది. కాదు, నేను ఉండగలనని నువ్వు బలపరుచుకుంటున్నా, నీకు ఉపయోగపడేది అదే శక్తి, నీ శక్తి అది. కాబట్టి నువ్వు దాన్ని ఎలా వాడుకుంటున్నావు, నెగిటివ్గా వాడుకుంటున్నావా, పాజిటివ్గా వాడుకుంటున్నావా అనేది నీ మీదే ఆధారపడి ఉంది. ఆ నెగిటివ్ పాజిటివ్ విషయాలలో నీ శక్తిని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి అని నీకు తెలియజేసేదే ఆధ్యాత్మికత. అసలు నువ్వు అది అలా తెలియచేస్తూ అంటే నువ్వు ఎలా జీవించాలి, నీ శక్తిని ఎలా వాడుకోవాలి, ఈ మనసేంటి, ఈ బుద్ధి ఏంటి, ఈ శరీరం ఏంటి, అసలు ఈ జీవితం ఏంటి, ఈ భౌతికం ఏంటి, ఈ ఆధ్యాత్మికం ఏంటి మొత్తం చెప్పుకుంటూ నిన్ను తీసుకెళ్తూ, నీ జీవన విధానం ఎలా ఉండాలో చెబుతూ తీసుకెళ్తూ మొత్తంగా ఆఖరికి ఆ శక్తివి నువ్వేం చెప్పుద్ది. అదే అనంత ఆత్మ సాక్షాత్కారం. అక్కడ దాకా వెళ్ళాలి, ఆ మోక్షం దాకా వెళ్ళాలి, ఆత్మశక్తిని నేనే అని, ఆ శక్తిని నేనే అని తెలుసుకునే వరకు వెళ్ళాలి అంటే ముందు ఇలా మీరు అన్నట్టు చెడుని డిలీట్ చేసుకుంటూ వెళ్ళాలి, మంచిని పెంచుకుంటూ వెళ్ళాలి. అది బేసిక్ పాయింట్. కాబట్టి చెడుని డిలీట్ చేయాలంటే చెడుని ఆచరించకూడదు, అంతే ఆచరించకూడదు. వదిలేయాలనుకున్న విషయాలను ఆచరించకూడదు. దానికి ముందు ఆచరించకూడదన్న సంకల్పం చేసుకో, వదిలేయాలన్న సంకల్పం చేసుకో. అది నిన్ను ఒకవేళ లోపల కదిపి మనసు ప్రోత్సహిస్తున్నా కూడా నేను వదిలేయాలనుకుంటున్నాను, వీటి జోలికి వెళ్ళదలుచుకోలేదు, నేను సంకల్పించుకున్నాను అనేటువంటి నీ సంకల్ప శక్తే నీకు ఉపయోగపడుతుంది. నీ సంకల్ప శక్తిని మించిన శక్తి లేదు. అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే దైవశక్తి, అదే సమస్త విశ్వవ్యాపక శక్తి. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదంతా చాలా కామన్ ఇష్యూ. ఊరికినే లోపలికి వెళ్ళి కాసేపు చూసుకుంటే మీకే అర్థమైపోద్ది. కాకపోతే మనం ఏదో భౌతికమైన పరుగులో, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, చదువులు, మనుషులందరూ కూడా ధన సంపాదన, ఈ పరుగుల్లో మరి జీవితంలో కాలం దానికే సరిపోతుంది. అందులో తప్పుకోవడం లేదు. డబ్బు సంపాదించకుండా బతకలేం. పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారంటే అసలు చిన్న వయసు నుంచి 2.5 ఏళ్ళకి కాన్వెంట్లో పడేస్తున్నారు. వాళ్ళు పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు. పెద్ద పెద్ద బ్యాగులు, హోంవర్కులు. అసలు ఎవరికైనా ఆలోచించే టైం ఎక్కడుంది? చిన్నపిల్లడి నుంచి రేపో మాపో చచ్చిపోయే ముసలోడి వరకు, ముసలమ్మ వరకు అందరికీ ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది లైఫ్లో. ఏదో ఒకటి నిరంతరం ధనం కావాలి, ఒక పక్క శారీరక బాధలు, మానసిక బాధలు, కుటుంబక బాధలు, సామాజిక బాధలు, అనేక రకాల సమస్యలు, అనేక రకాల కోరికలు, అనేక రకాల ఇష్టాలు, అనేక రకాల అయిష్టాలు. వీడితో 24 గంటలు గడిచిపోతుంది. కొంతమందికి నిద్ర కూడా పట్టదు ఈ ఆలోచనలతో. ఏదో అలా బలవంతంగా నిద్రపోతూ ఉంటారు. కాబట్టి దీంట్లో సమయం మిగిల్చుకొని, ఈ పరుగులో కొంత సమయం మిగిల్చుకొని జ్ఞానాన్ని విని, ఆ జ్ఞానాన్ని జాగ్రత్తగా కొంచెం ఆచరిద్దామని ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో సంకల్ప శక్తితో ఆచరణలోకి వచ్చి చెడును వదిలించుకొని మంచిని ఆచరించుకోవాలన్న నిర్ణయం తీసుకొని ఆ మంచిలో ముందుకు సాగడానికి మీకు ఉపయోగపడుతూ సాగండి ముందుకని చెప్పేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత కొత్తదేం కాదు, నీ లోపలదే. నీలో ఉన్న మంచి అంతా ఆధ్యాత్మికత. అది అలా నడుపుతూ మనలో ఉన్నటువంటి ఆ శక్తి వినియోగాన్ని మంచిగా ఎలా వినియోగించుకోవాలో చెబుతూ తీసుకెళ్తూ ఆఖరికి ఆ శక్తివి నువ్వేం చెప్పుద్ది. శరీరం నశించినా నీకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, శక్తిగా నువ్వు ఎప్పుడు శాశ్వతంగా ఉంటావు అని అనంత ఆత్మతత్వాన్ని అందిస్తుంది.
అక్కడ దాకా వెళ్ళాలంటే ముందు మనం సరి చేసుకుంటూ మంచి మార్గంలో వెళ్ళాలి. కాబట్టి దానికి మీ సంకల్ప శక్తి తప్ప మీకు ఉపయోగపడేది ఏమీ లేదు. మీ సంకల్ప శక్తిని మించిన గొప్ప శక్తి అసలు ఇక్కడ ఏమీ లేదు. అలాగని సంకల్పం అనగానే ఇప్పుడు ఏదో కాసిన నీళ్లు తీసుకొని సంకల్పించేశాడు, మొహం మీద కొట్టేశాను, కుక్కను పిల్లి అయిపోమన్నాను, పిల్లిని కుక్క అయిపోమన్నాను, మనిషిని గాడిద అయిపోమన్నాను, వాడు నాశనం అయిపోవాలన్నాను, వీడు బాగుపడిపోవాలన్నాను, లేదా వాడిని ఆశీర్వదించేశాను, వాడికి అన్ని సమకూరిపోవాలన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు, పిచ్చి పిచ్చి మాయలు, మహిమలు అటువైపు వెళ్ళకండి. అసలు అది కానే కాదు. సంకల్ప శక్తి అంటే జస్ట్ నువ్వు అనుకోవటం, నీకు ఆలోచన వచ్చింది అనుకోవట్లేదు చేద్దాం అది చేద్దామని, అలాగే చెడును పోగొట్టుకుందామని జస్ట్ అనుకున్నావు అంతే తప్ప మాయలు ఉండవు, మహిమలు ఉండవు, గారడీలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు అలా షార్ట్ కట్ అడ్డదారులకు వెళ్ళారంటే ఉన్న జీవితం పాడైపోద్ది. జస్ట్ సంకల్ప శక్తి అంటే అనుకోవటం. అనుకోకుండా ఇచ్చేస్తాం మనం. భోజనం చేయాలని అనుకోకుండా భోజనం చేయగలమా? నిద్రపోవాలనుకోకుండా నిద్రపోగలమా? మంచినీళ్ళు తాగాలనుకోకుండా మంచినీళ్ళు తాగగలమా? అన్నీ అనుకోనే కదా చేస్తాం. ముందు అనుకుంటాం, తర్వాత చేస్తాం. అలాగే సంకల్ప శక్తి అంటే ఏంటి? ఊరిని అనుకోండి అని చెబుతున్నారు. మంచిని అనుకోండి, మంచిగా ఉండాలని అనుకోండి, చెడును వదిలేయాలనుకోండి, చెడును పోగొట్టుకోవాలనుకోండి అని చెప్పడానికి ఓ పేరు పెట్టారు సంకల్ప శక్తి అని. అంతే, ఊరికినే అనుకోవటం చాలా సామాన్యమైన విషయం అది. అందుకని దాన్ని బలంగా కూడా తీసుకోబాకండి. చక్కగా ఎప్పుడు మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలని అనుకోండి, ఏముంది, అని తప్పేముంది. అది ఆ విషయాన్ని చెప్పేదే ఆధ్యాత్మికత. మనలో సంకల్ప శక్తిని పెంచి, సత్సంకల్ప శక్తిని పెంచి మంచిగా జీవించేలా బేసిక్గా జీవితంలో ప్రోత్సహించేది ఆధ్యాత్మికత. ఆ బేసిక్లో లాస్ట్ గమ్యం ఏంటి అంటే మోక్షం. నువ్వు శక్తివే అని చెప్పుద్ది ఆఖరికి. నువ్వు ఏ సంకల్ప శక్తితో ఇప్పుడు జీవిస్తున్నావో ఆ శక్తివే నువ్వు అని చెప్పుద్ది. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, మన గూర్చిన మన స్వీయ చదువు. ఇది కేవలం చదువు. నేనేదో మరి ఎలా చెప్పానో నాకు తెలియదు. మీకు అర్థమైతే బాగుంటే చక్కగా అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. నేను సరిగ్గా చెప్పలేకపోతే అది నా అజ్ఞానం. నేను చాలా సామాన్యుడిని, చెప్పలేకపోవచ్చు కూడా. ఎందుకంటే నేను కూడా విద్యార్థి దశలో ఉండి నేర్చుకుంటున్న వాడినే. కాబట్టి సరిగ్గా చెప్పలేదు, నచ్చలేదు మీకు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఈ శీర్షికకి సంబంధించి ఎవరికైనా అర్థమయ్యి మేము ఆచరించుకుంటున్నాం, ప్రయత్నిస్తున్నాం, మమ్మల్ని మేము మార్చుకోవాలనుకుంటున్నాం, మాలో గుణమార్పు తెచ్చుకోవాలనుకుంటున్నాం, మంచివాళ్ళగా మారాలనుకుంటున్నాం, ఆ మంచివాళ్ళుగా జీవిస్తూ ఈ మార్గంలో సాగి అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకొని నేను ఆత్మశక్తిని అనేటువంటి అనుభూతిని పొందే వైపు ప్రయాణిద్దామని అనుకుంటున్నాం, ఆ సాధనలు చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళకే ఎవరికైనా సందేహాలు వస్తే ఈ శీర్షికకు సంబంధించి తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. ఊరికి చర్చించుకుందాం. నాకు అన్నీ తెలుసు, నేను చెబుతానని కాదు, నేను మీలాంటి సామాన్యుడినే. కానీ అలా చర్చించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఆధ్యాత్మిక చదువు కనుక చదువుని మళ్ళీ ఒకసారి విశ్లేషించుకుంటే మనకి ఏదన్నా ఇంకా కొత్త విషయాలు తెలిసి కొంచెం మనం ఇంకా మంచిగా, ఇంకా చక్కగా, ఇంకా హాయిగా, ఇంకా శాంతిగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మీకు తెలియపోతే అడగండి, ప్రశ్నించండి, సందేహం ఉంటే అంటూ ఉంటాను. నాకు తెలిసి చెబుతానని కాదు, మీరు అడిగినప్పుడు విశ్లేషించుకుందాం, మళ్ళీ ప్రయత్నిద్దాం. శుభమస్తు.